లార్డ్. బాగున్నారా? ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారా? ఈ వీడియో ద్వారా మీ అందరితో కొన్ని మంచి మాటలు పంచుకోవాలని మీ ముందుకు రావటం జరిగింది. దేవునికి ఈ లోకం అంటే లేదా మనుషులంటే ఆయనకి చాలా ఇష్టం. అందుకే దేవుడు ఈ లోకం మొత్తాన్ని నోటి మాటతో సృష్టించి మనిషిని మాత్రం మట్టి నుండి తీసి జీవాయువుని ఊది మరీ బ్రతికించి ఈ లోకంలో జీవించడానికి దేవుడు కృప చూపారు. నేటికి మనం కాపాడబడుతున్నాము అంటే అది దేవుని దయ అంటారా, లేకపోతే మన దయ అంటారా, మన జ్ఞానం అంటారా? నేనైతే అంటాను ఆ దేవుని కృపే. మనం నేటికి సజీవులంగా ఉన్నాము. నేటికి మన జీవితంలో మనం గాలి పీల్చుకుంటున్నాం, దేవుడు ఇచ్చిన వాటన్నిటిని అనుభవిస్తున్నాము అంటే అది కేవలం ఆయన కృప. దేవుడు పిలిచినప్పుడు సరైన విధానంలో నీవు స్పందన ఇవ్వగలిగితే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలైనా చేయగలుగుతాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో కొందరిని పిలిచాడు. పిలిచినప్పుడు సరియైన స్పందన ఇచ్చిన భక్తుల జీవితాలు ఉన్నాయి, సరియైన స్పందన ఇవ్వలేని భక్తుల జీవితాలు ఉంటూ ఉన్నాయి. ఒకసారి ధ్యానం చేద్దామా? ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతున్నాను, చూడండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనిను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినబడినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. భయం కలిగింది, ఎందుకంటే దేవునికి విధేయత చూపించాడు. దేవుడు చెప్పింది ఒకటి, ఆదాము చేసింది ఒకటి. ఈ తోటలో మీరు ఏ పండైనా తినండి, ఈ తోటలో ఉన్నవన్నీ మీవే, కానీ ఒక్కటి మాత్రం మీరు తినొద్దు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కానీ ఆదాము ఏ పండైతే దేవుడు తినొద్దన్నాడో ఆ పండు తిని దేవునికి విధేయత చూపించాడు. అందుకే దేవుడు పిలవగానే ఆదాము నేనున్నాను అని అనలేకపోయాడు, భయపడ్డాడు. ఆ తర్వాత ఎక్కడ ఆదాము మనకెక్కడ కనిపించలేదు. నిష్ప్రయోజనంగా తన జీవితం ఉంటూ ఉన్నది భూమి మీద. తత్ఫలితంగా కొన్ని శాపాలు కదా, సంపాదించుకోవడం కాదే, మనకు కూడా ఇచ్చాడు, కొంచెం షేరింగ్ ఇచ్చాడు మనకు కూడా. అయితే దేవుడు మరొక భక్తుడిని పిలిచాడు. ఆయన ఎలా స్పందించాడో చూద్దాం. మా కాండము 3వ అధ్యాయము ఒకసారి 4వ వచనం చూద్దాము. దేవుడు ఆ పొదనడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు, చిత్తము ప్రభువా అనెను. దేవుడు మోషేని పిలిచాడు. పిలిచినప్పుడు మోషే ఇచ్చిన స్పందన ఏంటి అంటే, చిత్తము ప్రభువా. సరి అయిన రీతిలో మోషే స్పందన దేవుని ఎదుట చేయటం మనం చూస్తూ ఉన్నాం. సరిగ్గా స్పందించాడు. చిత్తము ప్రభువా. ఇశ్రాయేలీలందరినీ నడిపించడానికి ఒక గొప్ప నాయకునిగా దేవుడు నిర్మించాడు మోషేని. అంతేకాదు, దేవుడు బాలుడైనటువంటి సమూయేలుని పిలిచాడు. చాలా చిన్న పిల్లవాడు సమూయేలు. దేవుడు సమూయేలుని పిలిచినప్పుడు సమూయేలు వయస్సు చాలా చిన్నది. దేవుని వాక్కు సమూయేలుకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ దైవజనుడు సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడు అని గమనించి గ్రహించి ఎలా నడుచుకోవాలో దేవుని సన్నిధిలో చెప్పగా, దేవుడు 3వసారి సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలుని పిలిచినప్పుడు సమూయేలు ఇస్తున్నటువంటి సమాధానం చూడండి. సమూయేలు 3వ అధ్యాయము 10వ వచనం, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. హల్లెలూయా. చిన్న సమూయేలు, ఎంత బాలుడు. సమూయేలుకి అర్థమైంది ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు. సమూయేలుకి అర్థమైంది ఆ దేవుడు కృప చూపే దేవుడని. అందుకే సమూయేలు సరైన విధానంలో స్పందించాడు. సమూయేలు అద్భుతమైనటువంటి ప్రవక్తగా తన జీవితం అంతయు నడుచుకున్నాడు. ఈ లోకంలో మానవుని జీవితం అశాశ్వతం, అసమాధానంతో కూడుకున్నది. చాలామంది ఇలా అంటుంటారు, నా తర్వాత వారి పిల్లలు వారి పిల్లలు వారి పిల్లలు అని. ఇవాళ కూర్చుకుంటే దొంగొచ్చి దోచుకెళ్ళిపోతాడు. ఇక్కడ చిమ్మట ఉంటుందంట.
పురుగులు పట్టిపోతాయంట. అదే నువ్వు పరలోకంలో సంపాదించుకుంటే నిత్యత్వం కొరకు ఈ లోకంలో బ్రతికిన భక్తులెవ్వరూ కూడా వ్యర్థమైపోయినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూడం. నిత్యత్వం కొరకు బ్రతికిన ప్రతి దైవజనుడు ఈ లోకంలో అద్భుతంగా వాడబడ్డారు దేవుని కోసం. ఉండడానికి ఆశ దేవుని కొరకు నిస్వార్థంగా నేను బ్రతకాలి, నిస్వార్థంగా నా ప్రభు కొరకు నేను ఈ లోకంలో కార్యాలు జరిగించాలి అన్న దేవుని కన్ను ఈ భూమి అంతటా వెతుకుతూ ఉన్నది. మనందరం కూడా దేవుడు మనల్ని పిలిచిన సమయంలో సరైన విధానంలో మనందరం స్పందించాలనేది నా చిన్న ఆశ. చక్కటి మాటలు, ఈ దేవుని మాటలు మన వినికిడిలో దీవించబడనుగా. God bless.